చేసిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన మేమే డెవలప్ చేసుకుంటాం అని చేత మళ్ళీ హైదరాబాద్ రాజధాని అమరావతిని సమాధి చేయాలి ఏదో రకంగా అనుకుంటున్నా మీ ఆశలు అడియాసలే అవుతాయి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, టేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. నీ వంది మాగతులతో ఎంత వాగించినా మళ్ళీ ఇంకొద్ది మందితో మళ్ళీ ఖండించినందుకు పొంగిపోరు. నువ్వేదో మాట్లాడించావు చెత్తని కుంగిపోము. మేమేం చేయాలో మాకు తెలుసు. మిమ్మల్ని తుక్కుగా ఓడిస్తాం. అమరావతినే రాజధానిగా, విశాఖను ఆర్థిక రాజధానిగా, పారిశ్రామిక రాజధానిగా, విశాఖపట్నం కాకినాడ కారిడార్ని అద్భుతమైన పారిశ్రామిక కారిడార్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పదంలో నడిపించుకోవటానికి మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. రాజధానిని మేము నిర్మించుకుంటాం. అంచేత మీరు మూసుకుని ఇంటికి వెళ్ళండి. ఇక ఈరోజు ఇంకో అంశం నేను చెప్పాలనుకున్నది, తిరుపతిలో మనం చూసాం ఎంత ఫ్రాడ్ చేశారో ఈ పోలీసు వాళ్ళు. ఆ పెట్టిన కేసుల్ని ఎలా తారుమారు చేశారు. ఆ సిఐ రెడ్డి ఉన్నాడు, ఆ ఎస్ఐ, వీళ్ళందరినీ తీసేశారు. అసలు ఎస్పీ కోఆపరేషన్ లేకుండా ఇదంతా అవుతుందా? కోసం పరమేశ్వర రెడ్డి ఎవరు ఉన్నట్టున్నారు అక్కడ. మరి వాళ్ళ పైన ఆడికి ఏం పని? పరమేశ్వర రెడ్డికి ఏముంటుందండి పని? అతనికి వాట్ ఇంట్రెస్ట్ ఈ విల్ హ్యావ్? ఆ పైన ఎక్స్ రెడ్డో వై రెడ్డో అంటే వైఎస్ఆర్ రెడ్డో ఎవడో చెప్పకపోతే వాళ్ళకి ఏంటి సంబంధం? వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఇంట్రెస్ట్? వాళ్ళు ఏదో 4 రూపాయలు వచ్చి పోస్టులో మీరు ఉంచితే వాళ్ళు పాపం గడుపుకోవటం కోసం మీలాంటి పనికి మాలిన బెధవ రాజకీయ నాయకులకి వాళ్ళు బూట్లు తుడుస్తున్నారు. సరే, మీరు బూట్లు వేసుకోరు కానీ చెప్పులు వేసుకుంటారు, మీరు చెప్పులు తుడుస్తున్నారు. బూట్లు వేసుకున్నారు, మీరు చెప్పులు తుడుస్తున్నారు. లేకపోతే వాడికి ఏంటి పని? ఆ సీఏకి ఏంటి పని? ఆ ఎస్పీకి ఏంటి పని? ఇలాంటి లుచ్చా అప్లికేషన్ హెల్ప్ చేయడానికి పట్టుకోవాల్సింది వాళ్ళని, ఆ పైన ఉన్న రెడ్డిని. వాళ్ళు అసలు ఎలక్షన్లో పోటీ చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పాపం అమాయకులైన పోలీస్ ఇన్స్పెక్టర్లను బలి చేస్తున్నారు. ఏదో కాసుల కక్కుర్తి కోసం, పోస్టింగ్ కక్కుర్తి కోసం మీలాంటి వాళ్ళ చుట్టూ తిరిగినందుకు వాళ్ళు బలవుతున్నారు. వాళ్ళు తప్పు పట్టి రాబోలేదు, మీది తప్పు. మరి ఎలక్షన్ కమిషన్ కూడా పాపం వాళ్ళనే బలి చేయగలదు, వీళ్ళని బలి చేయలేదు. కాబట్టి పోలీస్ ఆఫీసర్కి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ పనికి మాలిన రాజకీయ నాయకుడికి మీతో తప్పుడు పనులు చేయించాలనుకుంటున్న రాజకీయ నాయకులు అందరూ తప్పుడు కాదు. ఇలాంటి అధికారులతో అధికార దుర్వినియోగం చేయించడానికి పాల్పడే